నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, యురేనియం లభ్యత పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్ పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి ప్రస్తావించగా వెంటనే స్పందించిన సీఎం యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్ 2 అనుమతులు ఇవ్వాల్సి ఉండగా ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో తవ్వకాలకు బ్రేక్ పడింది. కప్పట్రాళ్ల ప్రాంతంలో బోర్వెల్స్ వేయటం నిలిచిపోనుంది. యురేనియం తవ్వకాలకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోయినా చంద్రబాబు సర్కార్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందంటూ కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు దుష్ప్రచారం చేశారని మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి యురేనియం అంశంపై స్పష్టత తీసుకున్నామని, వైఎస్ఆర్సీపీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. గత ప్రభుత్వ హయాంలోనే యురేనియం డ్రిల్లింగ్, తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. యురేనియం ప్రాజెక్టు వల్ల తమ గ్రామాల్లో నీరు కలుషితమవుతుందని, భూగర్భంలో జరిగే బ్లాస్టింగ్ కారణంగా టెయిలింగ్ పాండ్ వల్ల తెల్లని దుమ్ములాగా వచ్చి పడుతోందని, గ్రామాల్లో ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దురదలకు దద్దుర్లకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని, అందుకే తాము ఈ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు గ్రామస్తులు చాలాసార్లు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, బండపల్లి, బంటుపల్లి, కోటకొండ, చేతపల్లి, ఈదుల దేవరబండ, నెల్లిబండ, దుప్పనగుత్తి, జిల్లేడు బుడకల, చెలిమల గ్రామాల ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడ్డారు. వీరికి పలు పార్టీలు మద్దతు తెలుపగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం దక్కింది. ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.